హలో మచ్చాస్ అందరికీ వెల్కమ్ టు ధను ఎలైట్ ఎఫ్ఎఫ్ తెలుగు. ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. ఈరోజు మనం వచ్చేసి మన బ్రోలతో మనం గేమ్ ఆడుతున్నాం. వాళ్ళకి మన గేమ్ ప్లే చూపిద్దాం. రండి మచ్చాస్, వాళ్ళకి నేను గేమ్ ప్లే చూపిస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి జల్దీ పోయి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మచ్చా నేను 7 years నుంచి ఆడుతున్నా. మీరెన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నా సార్? కామెంట్ చేసేయండి. ఓకే, మీ వచ్చిండు చూద్దాం. అదే పిల్చర్ చేసేసి మచ్చాస్ ఆడున్నాడు కానీ ఏం అందుతలేదు మచ్చా. ఇన్నోసారికి మనం దగ్గర ఉపయోగపడదామా అని. ఇటు ఒక బుల్లెట్ సౌండ్ వచ్చినండి ఇచ్చాడు. అంటే నన్ను కొట్టేసిల్లా. ఆడే ఇలా ఆడికి ఏమంతలేదు మచ్చాడు. కొట్టడప్పుడు పెట్టాడు, ఏమందుతలేదు. వచ్చాడు హెడ్ కథ మచ్చా. ఏమందుతలేదు కాబట్టి అది బతికిపోయాడు మచ్చా. లేకపోతే ఎట్లా కొట్టేసిండని మనం ఎట్లా కొట్టిండాడు మన హెడ్ అంటే. అందుకోసం మనం చనిపోయినాం. ఇప్పుడు ఏదైనా తీసుకుందాం. ఇక నద్దు మచ్చా. మనం డిజైన్ తీసుకొని మన బ్రోస్కి గేమ్ ప్లే ఎట్లా ఉండదు చెప్తాం. మనది పట్ట పుర్రాలు వాళ్ళు కొట్టేసాడే. పుర్రాలు వాషింగ్ అయిపోవాలి ఇప్పుడు ఒక్కొక్కడికి. మచ్చ ఒక్కొక్కసారి ఇట్లా బ్రైట్నెస్ ఎందుకు తక్కువ అవుతుంది మచ్చా? సరే కొడతాం బ్రో. ఈ బ్రోస్ మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పిన బ్రో సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్నారు మచ్చా. మీరు కూడా అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు మనం వాళ్ళని పోయి ఎట్లా కొట్టిద్దాం. వాళ్ళకి మన గేమ్ ప్లే చూపిస్తాం మచ్చా. కొడుతుండ్రు ఇంట్లో నుంచి కొట్టేసి, లేకపోతే వాళ్ళని కొట్టేస్తున్నాం మచ్చా. స్కోప్ అవుట్ చేసి కొట్టేసింది మచ్చా నన్ను. నిర్మల్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ మ్యాచ్ కొట్టేద్దాం మనం. నెక్స్ట్ రౌండ్ ఉంది నిర్మలేడా? ఇంకా దగ్గర 7 రౌండ్లు ఉన్నాయి మచ్చా. ఈజీ కొట్టేయచ్చు. మంచిగా కొట్టిండు మా మైడు. వాళ్ళ నిర్మలే మాది నిర్మలే నాడు. మాది నిర్మలే బ్రో. వాటి కోఇన్సిడెన్స్ బ్రో. వాళ్ళు మాది ఒకటే ఊరు. నేను వాళ్ళ పేరు అడిగితే చెప్తలేరు వాళ్ళు ఎందుకేమో. ఇప్పుడు మనం వాళ్ళ బుర్రలు అడగొట్టేద్దాం. మీరైతే లైక్ చేసేయండి జల్దీ. లేరు మామ, కనిపిస్తలేరు. ఎటు మనం వీడ డ్రాప్ లూట్ చేసేసి M5 కానీ కొట్టేద్దాం. అలా ఇప్పుడు క్లచ్ కొట్టేస్తాం. మనకు నచ్చిన గన్ దొరికేసింది. ఎవరు లేరు ఆ టెన్క నుంచి ఒకసారి పోయేద్దాం మచ్చా. బాగా చేసేసుకొని అరే నుంచి కొట్టిండు వెనక నుంచి కొట్టిండు. ఎట్లా కొట్టిండు ఇద్దాం. అరే నా దగ్గర బ్లడ్ తక్కువ ఉండే అందుకోసమే. రాలేదు. 2 kills కొట్టినామా నేను. మాట్లాడుతున్నా.
క్రికెట్ ఆడినందుక ఏ క్రికెట్ ఏమి రోజు ఆడతాం క్రికెట్ కానీ ఒక బ్రోనేమో జ్వరం వచ్చిందా అని అడుగుతాడు, ఇంకో బ్రో లేదు క్రికెట్ ఆడవేనా అంటాడు. ఇప్పుడు అనమాట మధ్య పెద్దమా మా చాయిలు జరుగుతలేరు, ఓన్లీ ఎనిమిసే జరుగుతారేమో మా చాయిలు. ఇటు సైడ్ ఉండేనేమో మా ఇటు సైడ్ ఏమో ఎట్లుండేమో అని అటు సైడ్ జరిగిన వాళ్ళు ఏడున్నారు. ఎనిమిస్ ఏడైనా తోలు కనిపిస్తుంది. ఏడు ఆ బ్రోకి కొడుతుంది కనిపించింది. ఫుల్ డ్యామేజ్ ఇచ్చిండు. వాళ్ళు రా ఎట్లా కొడతారని అయినా కొడుతున్నాయి. దాన్ని వలగొట్టలేము, ఎంత పెట్టినా మిగులుతుంది. ఎందుకంటే దాన్ని వలగొట్టలేము. హెడ్ చూసినా 26 ఎక్కువ ఉన్నాడు. ఆడు పొర్రాలు పొర్ర అలిగిపోయింది చాలా సార్లు. ఎత్తున్నాడు ముందటికి తీసుకోలేరు. హాకో కనిపించిండాడు, బయటికి వెళ్తాను. అరే చాసి అడ్డం వచ్చింది. ఇప్పుడు ఆడ వెళ్ళాను, అన్నీ కొట్టేద్దాం. హెడ్ ఈయన కూడా కొట్టేసేలా మచ్చా. ఇప్పుడు మనం వెళ్ళి లూట్ చేసుకుందాం. నా గేమ్ ప్లే ఎలా ఉంది మచ్చా? మనం ఏదైనా తీసుకుందాం, థామ్సన్ తీసేసుకుందాం అయిపోతుంది. లెవెల్ ఫ్లోర్ వస్తే వచ్చిందేమో తీసుకుందాం మచ్చా. ఇప్పుడు అలా పుర్రల వల్ల కొట్టేద్దాం ఒక్కొక్కటిది. మచ్చా మీరు ఎన్నో చేస్తుల్లో కామెంట్ చేయండి. అంటుతలేదు మచ్చాలకి. వాడు కూడా అటెక్ వస్తుండు పక్కన అనుకున్నట్టే నువ్వు వచ్చాడికి డౌన్ అయిపోయింది. ఆడైతే ఎన్ని కొట్టు మొత్తం భవిష్యత్ వచ్చి అంటున్నాయి కానీ డౌన్ అయింది. మనకే కిల్ వచ్చింది. ఇప్పుడు గ్లోవల్ వేసేసిండు. ముందు జాగ్రత్త ఫుల్ బ్రో నాకైపోయాడు. ఎనిమిస్ కనిపిస్తలేరు ఎందుకు కనిపించిండు ఒక్కడు. కిల్ చోరీ ఏంది బ్రో అది? కిల్ చోరీ ఇద్దరే ఉన్నారు. అక్కడ ట్రైన్ ఉంటాను వచ్చేద్దాం. అక్కడికి ఫుల్ ఇట్టు మచ్చా లెనుకున్నారు. ఇద్దరే ఉండేవా మచ్చ? అడొక్కడు ఉండేవా? వాళ్ళు ఇద్దరే ఇల్లు వీడొక్కడు కొట్టేసి మామ నాక్డౌన్ అయితే హైలైట్ వచ్చింది మామ అప్డేట్ ఇది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి హాస్టల్లో కామెంట్ చేశారు మచ్చా? ఇంతతో స్ట్రీమ్ ఎండ్ అయిపోయింది. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మచ్చాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామా. బాయ్ బాయ్.